నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 29, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయము తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:42 అయితే ఈరోజు తిథి తదియ రాత్రి 11:23 వరకు, తరువాత చవితి తిథి ప్రవేశము. నక్షత్రము ఆరుద్ర నక్షత్రము 10 గంటల అంటే రాత్రి 10:41 వరకు, తరువాత పునర్వసు నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం ఉదయం 8:14 నుంచి ఉదయం 9:43 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:04 నుంచి 10:55 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 3:14 నుంచి సాయంత్రం 4:06 వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5:45 నుంచి ఉదయం 7:22 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారి 4:57 వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 1:24 నుంచి మధ్యాహ్నం 2:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇది నేటి దిన ఫలితాలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండేవారు వ్యాపారంలో లాభ సూచనలు కనబడుతున్నాయి. పెట్టుబడులకు ఈరోజు చాలా దివ్యంగా ఉంది, వృధా చేసుకోకండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అలజడులు కానీ కొన్ని గొడవలు కానీ జరిగే అవకాశం ఉంది. మీరు మాటని జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేసుకోండి. అయితే చిన్న చిన్న వ్యాధులు మిమ్మల్ని అనారోగ్య పాలు చేసే అవకాశము, డాక్టర్ల దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి రావడము, మరి కొంతమందికి ఆపరేషన్స్ జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. నెగ్లెక్ట్ చేయకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయం దర్శనం చేసుకోండి. కుదరదు, మాకు అవ్వదు అని అనుకున్న వాళ్ళు ఇంట్లో కనుక దుర్గా అమ్మవారిని పూజ చేయడం కానీ, ఆ అమ్మవారిని తలుచుకోవడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారికి ఉద్యోగ సంబంధమైన అనుకూలమైన మార్పులు, స్థానచలనాలు గోచరిస్తున్నాయి. అయితే బంధువులతో కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. భిన్న అభిప్రాయాలతో గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. అలా మీకు ఏదైనా కనిపించినప్పుడు వెంటనే తగ్గే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆధ్యాత్మిక పఠనం చేయడం కానీ, ఆధ్యాత్మిక పరంగా ఏదైనా దేవాలయ దర్శనం కానీ, ఏదైనా మఠాలు కానీ, తీర్థాలు కానీ దర్శించినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము, హనుమాన్ చాలీసాని పఠించండి. దగ్గర ఉన్న వాళ్ళైతే కనుక ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండేవారికి గురుగ్రహ అనుగ్రహం వల్ల వీరు ఈరోజు ఏ పని తలపెట్టినా శుభప్రదంగానే ముగుస్తుంది. శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేసినా అది ఉత్తర సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఇది మీకు గోల్డెన్ డే అని చెప్పొచ్చు. వృధా చేసుకోకండి. అయితే ప్రయాణాలు యోగిస్తాయి. సన్మానాలు, సత్కారాలు అయ్యే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనబడుతోంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించి బయటికి వెళ్ళండి. కొంతమందికి పసుపును దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. పసుపును కానీ లేదా పసుపు రంగు వస్త్రాలను కానీ పేదవారికి దానంగా ఇవ్వండి మీ యొక్క యథాశక్తితో. అప్పుడు గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుతారు.